హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ మన ఛానల్లో వెనిలా కూల్ కేక్ ఎలాగో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్. అందుకోసంగా ఒక బౌల్లో ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్స్ తీసుకోండి. ఆ కప్తో ఒక హాఫ్ కప్ బటర్ కానీ ఆయిల్ కానీ ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ తీసుకొని, అలాగే హాఫ్ కప్ షుగర్ని బ్లెండ్ చేసామంటే అది ముక్కాలు కప్ అవుతుంది. ఆ పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. బీటర్ లేని వాళ్ళు విక్స్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఇక్కడ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అది మొత్తం మిక్స్ అయ్యాక ఒక ఎగ్ తీసుకుంటున్నాను. ఎగ్ వద్దనుకున్న వాళ్ళు కర్డ్ యూజ్ చేసుకోవచ్చు. సో అది కూడా బాగా నురుగా వచ్చేంత వరకు బీట్ చేసిన తర్వాత కంపల్సరీగా వెనిలా ఎసెన్స్ ఒక టేబుల్ స్పూన్ వేయాలండి. అంటే మనం చేసుకుంటే వెనిలా కూల్ కేక్ కాబట్టి కంపల్సరీగా వెనిలా ఎసెన్స్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి, లేదా హాఫ్ టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది. సో ఇది బాగా నురుగా అయ్యాక ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక కప్పు మైదా పిండిని ఆర్ గోధుమ పిండి అయినా ఏదైనా సరే ఒక కప్ తీసుకొని కొంచెం కొంచెంగా పాలను అడ్జస్ట్ చేసుకుంటూ చూపిస్తున్న కన్సిస్టెన్సీ రావాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక బౌల్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి మైదా పిండితో డస్ట్ చేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిని అందులో వేసేసి ఆల్రెడీ ప్రీహీట్ అవుతున్నటువంటి కడాయిలో పెట్టేసి ఒక 35 మినిట్స్ తర్వాత నేను చెక్ చేస్తున్నానండి. 35 మినిట్స్ తర్వాత నాకు ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. సో మళ్ళీ లిడ్ పెట్టి ఒక 45 మినిట్స్ వదిలేస్తున్నాను. ఎగ్జాక్ట్గా 45 మినిట్స్కి నాకు కేక్ అనేది క్లీన్గా ఇలా వచ్చిందండి, నైఫ్ అనేది. సో అది చల్లారిలోపు మనం విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాం. అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కప్ దాకా విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఇది బాగా బీట్ చేసుకోవాలి. బాగా అంటే బాగా బీట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి కేక్ తయారు చేస్తాను. ఈ బీటింగ్ ప్రాసెస్లో నేను కొంచెం లూజ్గా చేయడం వల్ల ఆ క్రీమ్ అప్లై చేస్తున్నప్పుడు క్రీమీగా మొత్తం జారిపోయింది. సో అందుకని బాగా బీట్ చేసుకోవాలి. ఇది చూపిస్తున్నాం కదా, ఆ బౌల్ అనేది రివర్స్ చేసినా కూడా క్రీమ్ అనేది కింద పడకూడదు, అంతవరకు బీట్ చేసుకోవాలి. సో మనం తీసుకున్న కేక్ని 3 లేయర్స్గా కట్ చేసుకుంటున్నాను. ఒక ప్లేటింగ్ తీసుకొని దానికి కొంచెం విప్పింగ్ క్రీమ్ అప్లై చేసి ఆ కేక్ ఒక పీస్ పెట్టుకొని లేయరు షుగర్ సిరప్ అండి. ఈ షుగర్ సిరప్ ఏం లేదు, 3 టేబుల్ స్పూన్ వాటర్లో 2 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని కరగపెట్టుకున్నాను. సో పూర్తిగా తడుపుకోవాలి. మనం ఎంత తడుపుకుంటే మనకి జ్యూసీనెస్ అనేది అంత బాగా వస్తుంది. సో లేయర్స్ కింద ఒక్కొక్క లేయర్ పెట్టుకుంటూ సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. కొంచెం విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకొని అలాగే షుగర్ సిరప్ అప్లై చేసుకుంటూ మొత్తం ఇక్కడ మనకు నచ్చిన షేప్లో డెకరేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఒక కవర్లో పెట్టుకొని ఫ్లవర్స్ లాగా ఇద్దామని చూశాను. యాక్చువల్గా నా దగ్గర డెకరేట్ ఐటమ్స్ ఏం లేవు. సో ప్యాకెట్లో వేసి ఇలాగా రౌండ్గా చేద్దామని చూశాను. అవి నాకేం అంత నీట్గా అనిపించలేదు. మళ్ళీ అవి తీసేసి పూర్తిగా లైన్స్గా డ్రా చేశాను. డెకరేషన్ ఎలా ఉన్నా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. యాజ్ ఇట్ ఈస్ బేకరీలో ఎలా టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అలాగే వచ్చింది. సో మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా డెకరేట్ చేసుకున్నాను. నా దగ్గర చాకోలేట్ సిరప్ అండ్ చెర్రీస్తో నేను ఇలా డెకరేట్ చేశాను. ట్రస్ట్ మీ, చాలా బాగుంది.